శ్యామ్ అయితే తన బెడ్ పైన అలా పడుకొని ఉంటాడు. ఇంతలో రాధ అయితే అక్కడికి వచ్చి శ్యామ్ సార్ లేవండి అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే శ్యామ్ మెలకువ రాక అలా పడుకునే ఉంటాడు. రాధ అయితే శ్యామ్ సార్ మీకే చెప్పేది లేవండి, చాలా పనులు ఉన్నాయి, బయటికి వెళ్ళాలి కదా, ఫ్రెష్ అవుతారు కానీ లేవండి అంటుంది. అయినా సరే శ్యామ్ లేవడు. శ్యామ్ సార్ మీకే చెప్పేదంటూ శ్యామ్ మీద చెయ్యి వేసి లేపుతుంది. అయినా సరే శ్యామ్కి స్పృహ ఉండదు. అది చూసి రాధ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. శ్యామ్ సార్ మీకేమైంది, లేవండి అంటూ గట్టిగా అరుస్తుంది. అయినా సరే శ్యామ్ లేవడు. లేవకపోయేసరికి అత్తయ్య అత్తయ్య అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక మధుర అలాగే ధనుంజయ వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు. అసలు శ్యామ్కి ఏమైందని చెప్పి వాటర్ తీసుకొని తాగిపిస్తూ నాన్న లేనాన్న అంటూ అలా అందరూ లేపి మళ్ళీ పడుకోబెడతారు. ఇంతలో అక్కడ ఉన్న రుక్మిణి అయితే శ్యామ్ గురించి ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఆ సుందర్కి ఫోన్ చేసి నీకు మన పెళ్లి ఫోటో చూపిస్తాను, ఒక్కసారి చూడు అనేసి అంటాను. సుందర్ ఏమంటాడో చూద్దామని చెప్పి సుందర్కి రుక్మిణి అయితే ఫోన్ చేస్తుంది. ఇక శ్యామ్ అక్కడ పడుకొని ఉంటే రాధ అయితే శ్యామ్కి చాలా ఫీవర్ వచ్చింది అని తడిగుడ్డ వేసి మొత్తం సేవలు చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆ దేవి అయితే ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ రాగానే శ్యామ్ సార్కి ఏదో ఫోన్ వస్తుంది అని చెప్పి ఆ రాధ అయితే ఏంటి ఆ ఫోన్ అని ఇలా చూస్తుంది. చూడగానే అక్కడైతే దేవి అని ఉంటుంది. ఇక అక్కడి నుంచి రుక్మిణి అయితే సుందర్ ఏంటి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక దేవి లిఫ్ట్ చేద్దామా వద్దా అని చెప్పి రాధ అయితే ఫోన్ని తన చేతిలోనికి తీసుకుంటుంది. రాధ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏం జరుగుతుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్